ఓ అల్మారి మొత్తం ఎరగొట్టిరు కదా. అల్మారి క్యాష్ ఉండే ఇలా పెట్టినాం క్యాష్. ఓకే, ఇలా పెట్టి కవర్లో పెట్టినాం. వాళ్ళకి తీసి ఈ కవర్ కింద వాళ్ళ నువ్వు అల్లాడు చెప్తాడు అట్లా అయింది. ఏమేమి పోయినాయి చెప్పు. ఏం లేదు, ఒక తులం బంగారం పోయింది, ఒక 60,000 60,000 పోయింది. ఇంకా 6 తులాల ఎండు పోయింది. ఒక ఉంగరం ఉండి 6 తులము ఎంతో ఉంటుంది. ఎత్తులో చిన్న మ్యారేజ్ ఎట్లా నాది. ఇక అవన్నీ మనం పెట్టుకొని తిరగలేం కాబట్టి ఇంట్లో పెట్టిపోయినా. ఎన్ని గంటల సమయం? 11-10 నిమిషాలు. 11-10 నిమిషాలకు అంటే మా ఊరు 10-40 పోయిన ఊరుకోయారు. ఇది ఇప్పుడు ఎప్పుడైందని తెలియదు. నేను 8 గంటలకు డ్యూటీకి పోయినా. ఏం చేస్తారు మీరు? నేను ఆర్టీసీ ఎంప్లాయీ. నేను హైదరాబాద్ డ్యూటీకి పోయినా. నేను వచ్చేసరికి రాత్రి 9:40కి వచ్చిన. ఓకే, వచ్చేసరికి వస్తే మా వాళ్ళకి ఫోన్ చేసి నేను దిగుతున్నా. అని చూడలే నేను. ఆ డోర్ పెట్టలే ఈ డోర్ పెట్టలే అని చెప్పి ఫోన్ చేసి నీకు దిమాక్ ఉందా, ఇంటికి తాళం వేసిపోయి తెలియదు అని చెప్పి నేను ఇంట్లో తిట్టినానా. వాస్తవంగా చెప్తున్నా, నీకు ఇంత దిమాక్ ఉందా, ఇంటికి తాళం వేసింది తెలియదా, నీకు అంత ఆత్రం ఉందా మీ అమ్మగారి ఇంటికి పోయి కానీ నేను అట్లా తిట్టినా. అయితే నీకేం తెలివిందా, నువ్వు తాగిన అని చెప్పి మా భార్య నన్ను తిట్టింది. సగం చూస్తే ఇది అంతా తెలిసింది. బీరువాకి తాళం ఏమని చెప్పి మళ్ళీ ఇంకా ఎక్కువ తిట్టినా. అదే తిట్టినాక ఏమైంది, మళ్ళా వీళ్ళందరికి పక్కింటారు దానికి పోయినా. పోతే వాళ్ళు వచ్చింది. మా భార్య ఏమడి నువ్వు తాగినట్టు నువ్వు అందుకే అట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి మా భార్య అను. అయితే పక్కింటి ఆమె ఫోన్ తీసుకొని మాట్లాడినారు. లక్ష్మక్క మాట్లాడింది. మాట్లాడేమని అంటే లేదమ్మా నిజంగానే పోయింది మీ ఇంట్లో ఇట్లా అయింది, మొత్తం స్టోరీ ఇట్లా అయిందంటే చెప్పి ఆమె అన్నది. అన్నాక అప్పుడు నమ్మి మా భార్య గిట నన్ను అప్పటికి మా భార్య గిట నమ్మలే ఇట్లా అయిందంటే. అప్పుడు మాట్లాడితే అందరం గ్యాదర్ అయ్యి అందరం పోయి పిఎస్ కంప్లైంట్ ఇచ్చేసి. ఓకే, మళ్ళీ కానిస్టేబుల్ వాళ్ళు వచ్చి ఏమన్నా ఎంక్వైరీ చేసిన కంప్లైంట్ ఇవ్వమని చెప్పి మేము అందరం పోయి కార్లో పోయి కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు వాళ్ళే వచ్చి. ఓకే ఓకే ఓకే.